కింద బుడపోల నుంచి పెద్ద దాకా మాకు తెలియ ఏ బిజినెస్ మ్యాన్ నాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీలకి ఆడడం ఉద్యోగస్తులు అన్నయ్య మార్గంలో కూడా రాదని ఎందుకు అంటే ఈ గవర్నమెంట్ వశపొందలేదు ఇక్కడ వడగొట్టులేదు దండ పెడతాం పైసలు ఇస్తాం మీకు వస్తూ పైసలు ఇస్తామంటే కొనుగోలు అవసరం కూడా ఎమ్మెల్యేలు కానీ ఉత్తప్పుడు మీరు ఉత్సవ దంత్రం ఇది దీన్ని మొత్తం కథ పట్టేదని ఎంతో మంది అంటున్నారు బిల్డర్స్ అంటూ ఇండస్ట్రియలిస్ట్ అంటూ మీకు అర్థం చేస్తాం పెట్టుకుంటాం ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటాం చేసుకోండి అనే కాడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి గంట దుర్మార్గమైన బిల్డర్ ఆత్మహత్య చేసుకున్న సర్పంచుల బిల్లు రాలేదు మన ఇలా చాలా మంది బిల్లు రావాలి డబ్బు దిబ్బ మొత్తుకుంటారు ఎంపీటీ సర్పంచ్లు ఇల్లు కట్టిన వాళ్ళు మొరి చేసిన వాళ్ళు రోడ్లు వేసిన వాళ్ళు అంగన్వాడీ స్కూల్ కట్టిన వాళ్ళు సంఘాలు కట్టిన వాళ్ళు పైసలు రాలేదు. ఇక ఇంకొక ముచ్చట చెప్తా మన దుబాక గురించి. దుబాక మరొక విషయం మాట్లాడాను. దుబాక నిజంగా చెప్పాలంటే మన తెలంగాణలో 10 ఉమ్మడి జిల్లాలలో కూడా ఇంత అభిమానంగా ఏది లేదు. పేరుకు దుబాక నియోజకవర్గం ఏ ఊళ్ళో పోయినా కానీ కింద బుడపోల నుంచి పెద్ద దాకా మాకు తెలియ ఏ బిజినెస్ మ్యాన్ నాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీలకి ఆడడం ఉద్యోగస్తులు అన్నయ్య మార్గంలో కూడా రాదని ఎందుకు అంటే ఈ గవర్నమెంట్ వశపొందలేదు ఇక్కడ వడగొట్టులేదు దండ పెడతాం పైసలు ఇస్తాం మీకు వస్తూ పైసలు ఇస్తామంటే కొనుగోలు అవసరం కూడా ఎమ్మెల్యేలు కానీ ఉత్తప్పుడు మీరు ఉత్సవ దంత్రం ఇది దీన్ని మొత్తం కథ పట్టేదని ఎంతో మంది అంటున్నారు బిల్డర్స్ అంటూ ఇండస్ట్రియలిస్ట్ అంటూ మీకు అర్థం చేస్తాం పెట్టుకుంటాం ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటాం చేసుకోండి అనే కాడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. గంట దుర్మార్గమైన బిల్డర్ ఆత్మహత్య చేసుకున్న సర్పంచుల బిల్లు రాలేదు మన ఇలా చాలా మంది బిల్లు రావాలి డబ్బు దిబ్బ మొత్తుకుంటారు ఎంపీటీ సర్పంచ్లు ఇల్లు కట్టిన వాళ్ళు మొరి చేసిన వాళ్ళు రోడ్లు వేసిన వాళ్ళు అంగన్వాడీ స్కూల్ కట్టిన వాళ్ళు సంఘాలు కట్టిన వాళ్ళు పైసలు రాలేదు. ఇక ఇంకొక ముచ్చట చెప్తా మన దుబాక గురించి. దుబాక మరొక విషయం మాట్లాడాను. దుబాక నిజంగా చెప్పాలంటే మన తెలంగాణలో 10 ఉమ్మడి జిల్లాలలో కూడా ఇంత అభిమానంగా ఏది లేదు. పేరుకు దుబాక నియోజకవర్గం